హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ యాప్లో ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి కొత్త బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కృషి అనే పేరుతో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి అక్టోబర్ 7వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా రక్షక్ అనే పేరుతో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ 6వ తేదీ నుంచి కొత్త బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉచితంగా స్కాలర్షిప్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇందులో పార్టిసిపేట్ చేసేవారు తప్పనిసరిగా J10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 10 వరకు కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 4వ తేదీన రీజనింగ్ రివిజన్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. MCQ సిరీస్ కూడా మనకి అక్టోబర్ 6వ తేదీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి స్పెషల్ మారథన్స్ మనకి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి పేరుతో ఒక కొత్త సెషన్ అనేది చైతన్య దేవ్ సార్ ఆధ్వర్యంలో కండక్ట్ అయితే చేస్తున్నారు. అన్అకాడమీలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా వీక్లీ మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్అకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా J10 అనేటువంటి కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఇన్స్టాంట్గా 10% ఆఫ్ అయితే లభిస్తుంది. పూర్తి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ INB జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే కొంత రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ని రద్దు చేస్తున్నట్లుగా ఈ జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమవారం ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. స్పందన కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఇచ్చినటువంటి వినతి పత్రం ప్రకారం ప్రస్తుతం ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నటువంటి స్థానాలను పరిశీలించి ఖాళీగా ఉన్నటువంటి స్థానాలకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తూ పోస్టులు భర్తీ చేయాలని కోరడంతో కలెక్టర్ ఈ నోటిఫికేషన్ని రద్దు చేస్తున్నట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుహాసిని ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇదే జిల్లాలో మనకి తాత్కాలిక పద్ధతిన వైద్యాధికారులకు సంబంధించినటువంటి నియామకాలు అనేవి చేపడుతున్నట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయితే చెప్పారు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. 1 సంవత్సరం కాల పరిమితితో అర్బన్ హెల్త్ సెంటర్లు అయినటువంటి జగ్గయ్యపేట, నూజివీడు, విజయవాడలో 5 వైద్యాధికారుల నియామకానికి అర్హులైనటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయానికి ఈ నెల 11వ తేదీ వరకు కూడా వాకిన్ ఇంటర్వ్యూలు అనేవి ఈ రోజు నుంచి కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఈ ఇంటర్వ్యూలను వినియోగించుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల ఉద్యోగాలకు సంబంధించి కర్నూలు జిల్లాలో నియామకాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క లిస్ట్ అనేది మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పారు. కర్నూలు అభ్యర్థులకు స్థానిక PO DTD కార్యాలయంలో, నంద్యాల అభ్యర్థులకు స్థానిక టౌన్ హాలులో, ఆదోని ఎమ్మిగనూరు అభ్యర్థులకు ఆదోని ఏరియా హాస్పిటల్లో ఇంటర్వ్యూలు అనేవి ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి నుంచి నోటిఫికేషన్లకి ఏవైతే రిలీజ్ చేస్తారో దానికి అప్లై చేసుకునేందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ అనేది 42 ఏళ్ళ వరకు కూడా ఉంచడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది. ఏపీపీఎస్సి ద్వారా వెలువడే నోటిఫికేషన్లకు గరిష్ట వయస్సును మరో ఏడాది పాటు కూడా 42 ఏళ్ళుగా కొనసాగించబోతున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయసును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. సెప్టెంబర్ 27వ తేదీనే దీనిపై ఒక జీవో ఇవ్వగా తాజాగా గెజిట్లో వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు కూడా పెంచుతున్నట్లుగా ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ మేరకు వయో పరిమితి అయితే పెంచారు. అది కొంతకాలంలోపు విడుదలయ్యే నోటిఫికేషన్ వరకే అని పేర్కొనడం
జరిగింది. ఈ గడువు ఎప్పుడో ముగిసిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఏడాది మనకి 6,000కు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కాదు. ఏపీపీఎస్సీ మరియు ఏపీ జాబ్స్ క్యాలెండర్లో కూడా మనకి దీనికి సంబంధించి చూసుకుంటే ఎక్కడా కూడా క్యాలెండర్లో 6,000 వరకు కూడా ఉద్యోగాలు అయితే చూపించలేదు. అంతేకాకుండా మనకి గతంలో కూడా డీజీపీ చెప్పడం జరిగింది, ఈ సంవత్సరం మేము నోటిఫికేషన్ అనేది 6,000కు పైగా ఉద్యోగాలకి రిలీజ్ చేయమని, వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ పోలీస్ నియామకాలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఏడాది ఈ నియామకాలను చేపట్టాలని అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. ఆ వివరాలు అయితే చూడొచ్చు. శాంతి భద్రతలపై సమీక్షలపై ముఖ్యమంత్రి అయితే పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మనకి చాలా రకాలపై వాటిపై డిస్కస్ అయితే చేశారు. అందులో గ్రామ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు డిసెంబర్ నాటికి శిక్షణ పూర్తి చేయాలి. వచ్చే ఏడాది కనీసం 6,000-7,000 మంది పోలీస్ సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కు మాన్యువల్ మూల్యాంకనం చేపట్టబోతున్నట్లుగా ఏపీపీఎస్సీ సెక్రటరీ ఆంజనేయులు అయితే వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. 670 జూనియర్ అసిస్టెంట్ మరియు 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకి కొద్ది రోజుల్లోనే అంటే మనకి ఒక 1 వీక్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు సంబంధించినటువంటి కూడా పోస్టులు అనేవి పెంచి నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో మనకి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జాబ్స్ క్యాలెండర్లో. సో ఆ వేకెన్సీస్ని పెంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేవి ఏపీపీఎస్సీ సెక్రటరీ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, త్వరలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ కార్యదర్శి చెప్పారు, 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు వారంలోనే నోటిఫికేషన్ ఇస్తాం. 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక చూసుకుంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక అటవీ డివిజన్లో 33 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ అనేది చేయబోతున్నట్లుగా డిఎఫ్ఓ సాయిబాబు సోమవారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా 2019లో నోటిఫికేషన్లో చింతూరు అటవీ డివిజన్లో 6 ఎఫ్ఎస్ఓ, 38 ఎఫ్బీఓ, 9 ఎఫ్బీఓ పోస్టుల నియామకం చేపట్టామని చెప్పారు. వాటిలో 3 ఎఫ్ఎస్ఓ పోస్టులు ఇటీవలే భర్తీ అయ్యాయని, సోమవారం 33 భర్తీ అయ్యాయని వివరించారు. ఎంపికైనటువంటి అభ్యర్థులు చింతూరులో ఉన్నటువంటి అటవీ డివిజన్ కార్యాలయంలో సంప్రదించాలని కోరడం అయితే జరిగింది. మరి మనం చూసుకున్నట్లయితే 2023వ తేదీ సంవత్సరం నాటికి అంకుర సంస్థల ఉత్పత్తులు, సేవలను మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు సహాయం చేసే హైదరాబాద్కు చెందినటువంటి జిమోసో టెక్నాలజీస్ 2023 నాటికి 2,000 ఉద్యోగాలను నియమించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా మనకి చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆ కంపెనీ అయితే చేయడం జరిగింది. తర్వాత మనకి సిఎస్ఎస్ కార్పో అనేటువంటి సంస్థ కూడా వచ్చే ఏడాది భారత్లో 1,300కు పైగా నియామకాలను చేపట్టబోతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ విధంగా మనకి వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.